మోకాల సమస్యలు ఉన్నాయి కదా, ఆ చుప్ప ఏదైతే ఉందో ఇక్కడ ఈ జాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ జాయింట్స్ మధ్యలో ఒక గుజ్జు అనేది ఉంటుంది. ఆ గుజ్జు ఎప్పుడైతే అరిగిపోతుందో ఆటోమేటిక్గా జాయింట్స్ ఏమవుతాయి, ఇట్లా అడ్జస్ట్ అయిపోతాయి. మీరు నడిచేటప్పుడు కరాకరా సౌండ్ వస్తుంది, గమనించారా? ఇక్కడ నడిచేటప్పుడు కరాకరా సౌండ్ వస్తుంది, అవునా కదా? గమనించారా లేదా? అది ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు కరాకరా సౌండ్ వస్తుంది. ఆ గుజ్జుని రీజనరేట్ చేస్తుంది. ఓకేనా? పెరాలసిస్ రాకుండా కాపాడుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా కాపాడుతుంది, హెయిర్ రాలకుండా కాపాడుతుంది. అన్ని రకాల మినరల్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి 84 మినరల్స్ దాంట్లో ఉంటాయి. ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్ అంటే 1 లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేసుకోవాలి. ఎన్ని? 7 డ్రాప్స్ వేసుకోవాలి. సో అది వేసుకోవడం వల్ల విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ వీళ్ళందరూ తాగుతారు కదా. 1 లీటర్ బాటిల్ 800 రూపీస్ కాస్ట్ అది. అందుకే వాళ్ళంతా 6లు కొడతారు, అందుకే వాళ్ళు అంత స్టాండర్డ్గా ఉంటారు. సో బట్ ఇక్కడ 60 ml వాటర్ దొరుకుతుంది, కేవలం 970 రూపీస్ పడుతుంది. ఎంత? మీరు దాదాపు 400 లీటర్కి వాడుకోవచ్చు. ఓకేనా? మేలా కాదా? సో అదేవిధంగా నిద్ర సమస్యలు ఉంటాయి చాలా మంది, అవునా కదా? ఎందుకు వస్తుందంటే నిద్ర సమస్య, మన ఫోన్ ఎక్కువ చూస్తాం. అది కూడా ఎట్లా చూస్తాం? ఇట్లా పెట్టుకొని చూడం, ఇట్లా పెట్టుకొని చూస్తాం, అవునా? ఎస్ఆర్ నో? అవునా కదా? సో ఫోన్ ఎప్పుడైతే ఇట్లా చూస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఏంటంటే నిద్ర అనేది రాదు. సో దానికి సంబంధించి మన దగ్గర స్ప్రే ఉంది. మీరు నిద్రపోయే టైంలో అరగంట ముందు మీరు స్ప్రే చేసుకుంటే నిద్ర అనేది హ్యాపీగా పడుతుంది. అదేవిధంగా చాలా మందికి పొద్దున మనము ఎన్ని గంటలకి లేస్తాము? 9 or 10 అంతేనా? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియన్ సైకాలజీ 8 గంటలు కానీ 9 గంటలు కానీ లేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నాను మేబీ. విటమిన్ డి ఎప్పుడైతే మన బాడీకి అవసరమో, మన బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్ని ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ఎంతమందికి స్ట్రాంగ్ ఉంది ఎముకలు? యాక్టివ్గా లేదు, అవునా కదా? సో అందుకోసం మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా దగ్గు, జలుబు, చాలా మందికి లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది, అవునా? ఆ లంగ్స్ ప్రాబ్లం కూడా క్యూర్ చేసేదానికి మన దగ్గర ఉంది. అదేవిధంగా మెయిన్ ఇక్కడ సమస్య ఏంటి అంటే జుట్టు రాదు, రైట్? అవునా? జుట్టు ఎందుకు రాగుంది? ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకా స్ట్రెస్, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్ లాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొక 1 more పాయింట్ ఏంటి అంటే మన బాడీలో బయోటిన్ హార్మోన్ డౌన్ అయిపోతుందో అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకోటి అతి పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాడే కోకోనట్ ఆయిల్ ఏంటి? పారాషూట్. దాంట్లో మీరు రాసి ఉంటుందా? హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుందా? గమనించారా? కోకోనట్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తాం? హెయిర్ కా? వంట నూనె? హెయిర్కేనా? 100% వంట నూనెకే వాడతారు. కోకోనట్ ఆయిల్ వంట నూనెకే వాడతారు. ఆంధ్రలోనే సరే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే అవేర్నెస్ చేస్తాం కాబట్టి చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం హెయిర్ ఆయిల్ కరెక్ట్గా వాడుకుంటామో ఆటోమేటిక్గా జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. మీరు గమనించండి, పారాషూట్ ఎప్పుడైతే మీరు యూజ్ చేసుకుని బయటికి వెళ్తారో దుమ్ము మొత్తం మన తల మీదే ఉంటుంది, అవునా కదా? అది జిడ్డుగా ఉంటుంది. మన దగ్గర కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. సో ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీకు జుట్టు ఉండదు. మీరు మీరు ఎక్కడైనా పోండి, జుట్టు తల మీద అయితే ఉండదు, డస్ట్ కూడా ఉండదు, డాండ్రఫ్ కూడా ఫామ్ అవుతుంది, మేడం రాదు మేడం. జుట్టు ఎందుకు ఊడుతున్నట్టు నేను ఆల్రెడీ చెప్పాను. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఊడుతుంది, ఓకేనా? సో అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళ సమస్యలు చాలా మంది ఉంటారు. మేడం నేను షెడ్యూల్ ఇవ్వడమే చాలా కష్టం. మీరు అందులో కూడా ఫోన్ డిస్టర్బ్ చేస్తా ఉంటే నేను ఏం చేయలేను. నేను 100% ఎఫెక్ట్ ఇవ్వలేను, ఓకేనా? సో ఒక
10 మినిట్స్ చాలు, నాకు ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 10 మినిట్స్ మీ ఆరోగ్యం కోసం, మీ ఆరోగ్యం మీ చేతిలోనే పెట్టి వెళ్తున్నాను. ఓకేనా? సో అదేవిధంగా మన దగ్గర చాలా మందికి పిల్లలు లేని సమస్యలు ఉంటాయి. స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లేడీకి, జెంట్స్కి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఓకేనా? వాళ్ళ ఒత్తిడి బాగా భయంకరంగా ఒత్తిడి ఉంటుంది. వాళ్ళ కోసం మన దగ్గర సప్లిమెంట్స్ ఉంది. ప్యూర్ అశ్వగంధ 400 grams దీంట్లో అశ్వగంధ ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా బాడీలో రిలాక్సేషన్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ హార్ట్ ఎంతమందికి ఉంది? అందరికి ఉంది కదా హార్ట్. సో హార్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే అవిసె గింజల నూనె తయారు చేసి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. సో అవిసాకు ఇక్కడ ఎవరికైనా ఐడియా ఉందా? అవిసాకు ఇప్పుడు తింటున్నారా? ఇప్పుడు మీరు తింటున్నారా? దాని వల్ల కొన్ని హార్ట్ లో ఏదైతే బ్లాకేజెస్ ఉంటాయో దాన్ని క్లియర్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసా? హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనం ఏం చేస్తాం? సండే రాగానే మార్నింగ్ పూట ఫుడ్ తినం, టిఫిన్ చేయం, మధ్యాహ్నం కూర బాగా వండుతాం, కూర్చొని భయంకరంగా తింటాం. అప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా బీపీ వస్తుంది, తల తిరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని క్యూర్ చేసేయడానికి ఆల్రెడీ మన మెడిసిన్ ఉంది. చాలా చిన్న పిల్లలకి చాలా నీరసంగా ఉంటారు. హైట్కి తగ్గట్టు బరువు రారు, బరువు తగ్గట్టు హైట్ రారు. ఓకేనా? సో దానికోసం చాక్లెట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ ఎంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి? ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎందుకు వస్తుందో తెలుసా? మనం ఫుడ్ తీసుకున్న వెంటనే బాటిల్ నీళ్ళు తీసుకుంటాం, అవునా? పక్కనే బెడ్ ఉంటుంది, ప్లేట్ ఎత్తము, ఆటోమేటిక్ పండుకుంటాం, అవునా? అంతేనా? సో ఫుడ్ తీసుకున్న తర్వాత 10 to 15 minutes గ్యాప్ ఉండాలి. ఎక్కువ గ్లాస్ వాటర్ తీసుకుంటూ ఒక గోరు నైట్గా వాటర్ తీసుకుని పండుకోవాలి, లేకుంటే వాకింగ్ అని చేయాలి. ఓకేనా? సో అట్లాగా మన దగ్గర ఇంకోటి వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్కి సి భక్తాను ఉంది. ఆల్రెడీ మోడీ, నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కరోనా టైంలో ఈ సప్లిమెంట్స్ చాలా డిమాండ్గా ఉంది. ఇది యూజ్ చేసి కొన్ని వేల మందికి కరోనా రాకుండా కాపాడింది ఈ సప్లిమెంట్. ఓకేనా? సో ఇమ్యూనిటీ బూస్టర్స్ నోని క్యాప్సూల్స్ ఉంటుంది, అలోవెరా క్యాప్సూల్ ఉంటుంది, ఆమ్లా క్యాప్సూల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఆవు ముర్రుపాలతో తయారు చేస్తారు. చిన్న పిల్లలకి ఇప్పుడు నేను చెప్పకూడదు, తల్లిలు పాలు ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర సప్లిమెంట్స్ ఉంది. సో క్యాన్సర్ రాకుండా సప్లిమెంట్స్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా సప్లిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా హార్ట్కి స్ట్రెంగ్త్ వేయకుండా మన దగ్గర సప్లిమెంట్స్ ఉంది. చాలా మందికి హార్ట్ వీక్గా ఉంటుంది, హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది, చాలా మందికి హార్ట్ తక్కువ కొట్టుకుంటుంది. సో వాటికి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో అదేవిధంగా మోకాలు సమస్యలు అని చెప్పాను కదా, బయట కాల్షియం చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ కాల్షియం టాబ్లెట్ 7 or 8 rupees ఉంటుంది మేబీ ఒక క్యాప్సూల్. సో అది దేంతో తయారు చేస్తారంటే నేను చెప్పకూడదు. సో బీచింగ్ ఉంది కదా, బీచింగ్తో తయారు చేస్తారు. సున్నం ఉంది కదా, ఆ సున్నంతో తయారు చేస్తారు. మీరు కావాలంటే గమనించండి. ఆ ట్యాబ్లెట్ మీరు ఒక బాటిల్ వేసుకొని పసుపు యాడ్ చేయండి. మీరు దిష్టి తీసేటప్పుడు సున్నం మిక్స్ చేస్తారు కదా, ఆ కలర్లో మారిపోతుంది. సో మన బాడీలో అంతా డేంజరస్ కమిట్ చేస్తున్నారు కాబట్టి మనము మంచిగా వాడుకుంటే సో మోకాల సమస్యలు తగ్గిపోతాయి, హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, థైరాయిడ్ రాకుండా కాపాడుతుంది. సో అదేవిధంగా చాలామంది బరువు ఉంటారు. వెయిట్ ఎందుకు పెరుగుతున్నారంటే చాలామంది పొద్దున టైం దొరకపోవడం వల్ల చాలా తక్కువ తీసుకుంటారు, అవునా? మధ్యాహ్నం ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటారు, సాయంత్రం ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా తీసుకుంటారు. అందుకోసం మన బాడీ ఆకారం ఇప్పుడు ఉంటుంది. యాక్చువల్గా తీసుకోవాల్సింది ఎట్లా? పొద్దున కడుపు నిండా తినాలి, మధ్యాహ్నం కొద్దిగా తినాలి, సాయంత్రం ఇంకొద్దిగా తినాలి. ఓకేనా? అప్పుడు మన బాడీ కరెక్ట్గా ఉంటుంది. సో అట్లా ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళ దగ్గర మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ ఇక్కడ ఎంతమందికి ఉంది?
చాలా మందికి షుగర్ ఉంది. రిపోర్ట్ ఏంటంటే ఒక రోజుకి 4000 మందికి షుగర్ అటాక్ అవుతుంది. ఎన్సీఆర్ ప్రకారం, ఆ సర్వే ప్రకారం ఒక రోజుకి 4000 మెంబర్స్కి షుగర్ అటాక్ అవుతుంది. షుగర్ రాబోతున్న వాళ్ళు 2000 మెంబర్స్ ఉన్నారు. అంటే గమనించండి, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, సో ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాం. సో మన దగ్గర వేప గింజలతో తయారు చేస్తారు. సో అది ఏం చేస్తుందంటే షుగర్ రానికుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. మీకు ఫిల్టర్ ఉందా ఎవరికైనా? మీ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఫిల్టర్కి వస్తుంది. ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది? ప్యూరిఫికేషన్ చేసి మీకు వాటర్ ఇస్తుంది. సో బట్ మన బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ జరగాలి కదా. సో జరిగేటప్పుడు మన బ్లడ్ అనేది చిక్కగా ఉండకూడదు, పలసగా ఉండాలి. సో అప్పుడు మన ఆటోమేటిక్గా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో అప్పుడు షుగర్ కానీ కానీ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? సో చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. తినింది కడుపులోనే జాగ్రత్తగా ఉంటుంది, బయటికి పోదు. అవునా? సో అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉంది. చాలామందికి అద్దాలు పెట్టుకోవాలంటే చాలా షైగా ఫీల్ అవుతారు, వాటి కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, నీటి బుడుగులు ఉన్న వాటన్నిటికీ మన దగ్గర స్పెషల్గా లేడీస్కి కేటగిరీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? లివర్లో స్టోన్స్ ఉన్న, లివర్ ఫ్యాటీ లివర్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా వాటన్నిటి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? యూరిన్, జెంట్స్కి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటి కూడా మన దగ్గర ఉంది. సో ఒక లివర్ బాగుంటే మన బాడీ మొత్తం బాగున్నట్టే, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే రీసెంట్గా 2 days బ్యాక్ నా పేషెంట్ ఒకరు చనిపోయారు. రేపు మెడిసిన్ తీసుకోవాలి, ఈరోజు డెడ్. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను యూట్యూబ్ల ద్వారా కాంటాక్ట్ అయ్యి, సార్ మీ దగ్గర నేను సప్లిమెంట్స్ తీసుకోవాలి లివర్కి అని చెప్పి డాక్టర్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. రేపు నా దగ్గర మెడిసిన్ తీసుకోవాలి, అమౌంట్ ఫోన్ పే చేస్తాను సార్ సాయంత్రం అన్నాడు. సాయంత్రం మనిషి అవుతుంది. చూడండి, ఈరోజు మనిషి ఉన్న మనిషి రేపు ఉండడు, రేపు ఉన్న మనిషి ఎల్లుండి ఉండదు. సో బట్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మినిమం మన ఆరోగ్యం కోసం ఒక రోజుకి మినిమం 100 రూపాయలను మీరు ఖర్చు పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. సో ఈ మెడిసిన్ యూజ్ చేసి కాదు నేను చెప్పడం, మంచి ఫ్రూట్స్ తీసుకోండి. ఓకేనా? బెండకాయలు తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి. ఇక్కడ ఆకుకూరలు తింటేనే చాలా మంది కష్టంగా ఉంటుంది. అవునా కదా? డైలీ ఒక పూట అయినా నాన్ వెజ్ ఉండాలి, ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఏదో ఒకటి ఉండాలి. సో అది తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఆఫ్టర్ 30 years ఎందుకు తప్పు చేశాము అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు బాధపడాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా కూడబెట్టిన మొత్తం డబ్బు ఒకేసారి ఏకదంగా హాస్పిటల్లో కట్టేస్తారు. అట్లా కట్టుకోకుండా మీ ఆరోగ్యం మీ చేతిలోనే పెట్టుకోండి. సో అదేవిధంగా మన దగ్గర చిన్న పిల్లలకి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. బయట ప్రోటీన్ పౌడర్స్ హార్లిక్స్, బూస్ట్, నేను బ్రాండ్ నేమ్ యూస్ తక్కువ చేసి మాట్లాడి, కానీ 20% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. బట్ మన దగ్గర 80% ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి చాలా స్టామినా ఉంటుంది. సో అదేవిధంగా చిన్న పిల్లలకి దగ్గు సమస్యలు ఉంటాయి, కాఫ్ కోల్డింగ్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, జలుబు ఉంటుంది, చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి. వాటి కూడా మన దగ్గర ఒక గ్లాస్ వాటర్లో ఒక డ్రాప్ కనుక మనం వేసుకుంటే వెంటనే వీలుకుంటాయి. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. సో ఇది మేడం, మీకు ఇప్పుడు నేను చెప్పింది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంటా? అందరు యూజ్ చేస్తున్నారా? ఎవరైనా వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎవరైనా ఇక్కడ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. తెలుసా మీకు వెస్టీజ్ గురించి? ఎవరు చెప్పలేదా మేడం? ఈరోజు నేను మీకు చెప్పాను, చేయండి. మీకు హెల్త్ చెప్పాను, డబ్బు ఎంతమందికి కావాలి? అవునా కదా? సో హెల్త్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన మెడిసిన్ మీరు యూజ్ చేయండి, ఆటోమేటిక్ డబ్బులు అదే వస్తాయి. ఎట్లా వస్తాయి చెప్పాలా? నేను మా మదర్కి బ్లడ్ లాస్ ఉంది, 4% ఉంది. కాల్షియం ప్రొడక్ట్, ఐరన్ ఫోలిక్ ప్రొడక్ట్ ఇచ్చాను, 700 రూపీస్ కాస్ట్ పడింది.
సో అది ఇచ్చిన తర్వాత మా మదర్కి 12 డేస్లో 4% కాస్త 6% పెరిగింది. సో ఆటోమేటిక్గా దీని గురించి నేను తెలుసుకొని ట్రైనింగ్ తీసుకొని కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి నా యూట్యూబ్ ద్వారా మీరు చూడొచ్చు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు మన సప్లిమెంట్స్ ఇచ్చి పిల్లలు పుట్టించున్నాం, షుగర్ వాళ్ళకి సప్లిమెంట్స్ ఇచ్చినాం, మోకాల్ సమస్య వాళ్ళకి సప్లిమెంట్స్ ఇచ్చినాం, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ నెల్లూరు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు, చీరాల, ఇక్కడి నుంచి కుప్పం, బెంగళూరు నుంచి ఇటు సైడ్ వైజాగ్ వరకు అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఈ కంపెనీ ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా ఉంది, ఇండియాలో టాప్ 1 ప్లేస్లో ఉంది. కొన్ని వేల మందికి ఆరోగ్యం ఇచ్చింది. 5 కోట్ల మంది ఉన్నారు మనలాగా యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేశారు, మా మదర్కి బాగైంది, నేను ఇంతమందికి హెల్ప్ చేశాను కదా. మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, మీకు తగ్గింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎంతమంది చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్ సీరియల్ ఏమైనా వస్తుందా మేడం? ఏం సీరియల్ వస్తుంది? సీరియల్ ఏమొస్తుంది? లేటెస్ట్ సీరియల్ ఏదో సంథింగ్ సీరియల్ ఉంది కదా, ఏది కార్తీక దీపం కుదిరిలే అంటున్నారు. సో ఆ దీపం గురించి కరెక్ట్ టైంలో లైట్ కరెంట్ పోతే మీరు ఏమనుకుంటారు? తిట్టుకుంటారా? కరెంట్ తీసిన వాడిని తిట్టుకుంటారు, అవునా? తిట్టుకునే బదులు ఇక్కడ మీకు బాగోయింది కదా, ఒక 10 మందికి చెప్పండి. మీ అదే ఫలానా పర్సన్ చెప్పారు బాగుంది, వాళ్ళు ఇంకొక పర్సన్కి చెప్తారు, ఓకేనా? సో అట్లా చెప్పడం వల్ల మీకు ఆదాయం వస్తుంది. ఇంతే సింపుల్, ఏమీ లేదు. ఒకరిని జాయిన్ చేయించాలి, ఇద్దరిని జాయిన్ చేయించాలి, ఒకరిని టోబీ పెట్టాలి, ఇది ఏమి ఉండదు, ఓకేనా? ఫస్ట్ మీరు వాడుకొని మీకు ఆరోగ్యంగా ఉంటేనే 10 మందికి చెప్పండి. బాగలేదా 100 మందికి చెప్పండి, ఆ ప్రొడక్ట్ నాకు ఇచ్చేయండి, నేను తీసుకుంటాను. ఇది 100% గ్యారంటీ. మీరు సంతూర్ కానీ ఏ సోప్ అయినా వాడండి, బట్ మన సోప్ వాడి ఇది బాగలేదు అని చెప్పండి. ఆ సోప్ రిటర్న్ నాకు తెచ్చి ఇచ్చేసేయండి. మీరు ఎంతైతే వాడారో దాన్ని లెస్ చేసుకొని ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను 100%. దాని మీద రాసి ఉంటుంది కూడా, రీఫండబుల్ ప్రోడక్ట్ అండి. అదే ఏ ప్రోడక్ట్ అయినా రాసి ఉంటుందా? రాసి ఉండదు. ఎందుకంటే ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి చాలా మందికి ధైర్యంగా ఇస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మనము గుడ్లు తీసుకుంటాము, ఆకులు తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ తీసుకుంటాం, దాంట్లోనే తయారు చేస్తాం. డైలీ మీరు 40 కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి రాదు. కానీ వేడి చేస్తాడు, సో అంతే ప్రాబ్లం, ఇంకేమి రాదు, ఓకేనా? సో అర్థమైందా? వాల్యుబుల్ అనిపించిందా సెషన్? యూజ్ చేస్తారా? ఎంతమంది యూజ్ చేస్తారు? ట్రై చేస్తారా? యూజ్ చేస్తారా? ట్రై చేస్తారా? ఏం లేదు మేడం, నాకు నా యూట్యూబ్ ఛానల్ మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. షాకీర్ విశ్వస్పతి నా నెంబర్ దొరుకుతుంది, లేదా సునీత మేడం ఉన్నారు, ఆ మేడం ఉన్నారు, ఆ మేడం కూడా మీరు అప్రోచ్ చేయవచ్చు. లేదు మా ఇంటి డ్రోన్ నెంబర్ కూడా చెప్తాను, కావాలంటే మీరు డైరెక్ట్గా రావచ్చు, కలిసి, ఓకేనా? నా నెంబర్ కావాలంటే మీరు విజిటింగ్ కార్డ్స్ నాకు డైరెక్ట్గా అడగండి, నేను ఇస్తాను. మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా చేయాలి, టోటల్ గైడ్లైన్స్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.